జగన్ డైరెక్షన్ లో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. రోజుకో రూపంలో కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల పట్ల రోజురోజుకు దిగజారిపోయి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఇంతవరకు జగన్ స్పందించకపోవడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజకీయంగా విమర్శలు చేసినప్పుడు రాజకీయంగానే ఎదుర్కోవాలి, కానీ ఇలా సంస్కారహీనంగా మాట్లాడటం వైసీపీ నేతలకే చెల్లిందని విమర్శించారు. మహిళల్ని వైసీపీ నేతలు కుసంస్కారంతో మాట్లాడినా జగన్ ఒక్కరోజు ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మద్దతుతోనే వైసీపీ నేతలు మహిళల పట్ల పేటరేగిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ వెంటనే యావత్ మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.